అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఈరోజు రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండుగ. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు. సప్తమి నాడు సూర్యుని ఆరాధించడం వలన భక్తులు ఆరోగ్యం, ధైర్యం మరియు విజయానికి అనుగ్రహం పొందుతారు. అరుణోదయ సమయంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్నానం వల్ల అన్ని రకాల అనారోగ్యాలు మరియు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. 7 జిల్లేడు ఆకులతో స్నానం చేసి సూర్యుడిని ప్రార్థించి భీష్ముడిని స్మరించుకోవాలి. తల, భుజాలు, మోకాళ్లపై స్నానం చేసే సమయంలో శరీరానికి, మనసుకు శుద్ధి చేకూర్చేందుకు 7 జిల్లేడు ఆకులను ఉంచుతారు. ఆ రోజు స్నానము చేసినచో 7 జన్మములలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గ మహాముని చెప్పారు. స్నానము, జపము, ఆర్ఘ్య ప్రధాన, తర్పణ, దానాదులు అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములు, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. సూర్యుని గమనం 7 గుర్రములు పూంచిన బంగారు రథం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. సూర్యుడు మకర రాశి ప్రవేశం మాఘ సప్తమి నుంచి రానున్న ఉత్తరాయణంతో ప్రారంభం అవుతుంది. 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. మాఘమాసంలో ఆర్క నామంతో సంచరిస్తాడు సూర్యుడు. మాఘ అంటే పాపము లేనిది, పుణ్యాన్ని ప్రసాదించేది. కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. రథసప్తమి అనే పేరు రథం యొక్క 7వ రోజు అని అర్థము. సూర్యదేవుడు తన రథాన్ని 7 గుర్రాలు లాగి ఆకాశం మీదుగా నడుపుతున్నారని సూచిస్తుంది. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులు మరియు కాంతి యొక్క 7 రంగులను సూచిస్తాయి. అంటే ఇంద్రధనస్సును. రథానికి 12 చక్రాలు ఉన్నాయని, ఇది సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తుంది. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. రథసప్తమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి పసుపు, కుంకుమ, ఎర్రని పుష్పములతో, దీపములతో అలంకరించి ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలెను. ఆ రోజున ఉపవాసం ఉండవలెను. ఆ రోజున ఆవు పిడకలతో దాళ్ళు వేసి తీపి పదార్థము అంటే ఆవు పాలతో పరమాన్నము తయారు చేసి 7 చిక్కుడాకుల్లో వడపప్పు, పరమాన్నం, చలిమిడి, బూరెలు సూర్యభగవానుకి నైవేద్యం పెట్టవలెను. చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తారు. సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలకు 7 వారాలకు సంకేతాలు. 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. గాయత్రి, తృష్ణప్, జగతి, అనుష్టప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేఘం నుంచి మీనం వరకు అన్ని 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి 1 ఏడాది సమయం పడుతుంది. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన యువతులు కొత్త నోములు పడతారు. అత్తగారులు కోడళ్లకు పసుపు కుంకుమలు, పండు తాంబూలాలు కానుకలుగా అందిస్తారు. ఈరోజు పాలు పొంగిచ్చుకున్న వాళ్ళు కోసిన కూరగాయలు కానీ, పండ్లు కానీ తినకూడదు. ఒంటిపూట భోజనం చేస్తే మంచిది. ఉపవాసం చెయ్యలేని వాళ్ళు. ఇంటి ముందు రథం ముగ్గు లోపలికి వస్తున్నట్టుగా రథానికి 12 చక్రాలను కూడా వేస్తారు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుని రథసప్తమి రోజున పూజించి ఆయురారోగ్యాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి. జై శ్రీమన్నారాయణ.